కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని లోకానికి ఏం చేశాడంట దేవుడు పంపాడని గలతీయులు రాసిన పత్రిక మనం చూసాం. దేవుని బిడ్డలారా, దేవుడు లోకముని నిన్నెంతగా ప్రేమిస్తున్నాడంటే దేవుని బిడ్డలారా, చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. నువ్వు భక్తిహీనుడిగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, భక్తిపరుడి కాదు, భక్తిపరుడి కాదు, నువ్వు భక్తిహీనురాలివి, భక్తిహీనుడిగా ఉన్నావు. మనం అనుకుంటాము చాలా భక్తిపరులం అండి మేము, మాలో ఉన్న పరిశుద్ధత ఇంకెవరిలో లేదండి అనుకుంటా ఉంటాం కదా. ఏమండి, మనం భక్తిహీనులమని రాయబడింది బైబుల్. ఏమని రాయబడింది చెప్పండి? 8వ అధ్యాయం, రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం పెట్టుకుంది దేని బిడ్డ. లేకపోతే భక్తిహీనులుగా ఉన్నప్పుడు మనం, లేకపోతే పరిశుద్ధులుగా ఉన్నప్పుడు కాదు దేని బిడ్డారా. ఏమని రాయబడింది చూద్దాము. 5వ అధ్యాయం చూద్దాం. హల్లెలూయా. చూద్దాం 6వ వచనం. ఎలా అనగా, మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుద్ధకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుల కొరకు